యాక్షన్ ఈ మధ్యలో దృష్టికి వచ్చింది. డిజిటల్ అరెస్ట్ కావచ్చు, మన స్టాక్ అడ్వైజర్ సర్వీస్ ఇస్తానని చెప్పి చాలా మంది చాలా నష్టపోయినారు. డబ్బులు ఊరికే రావు. చాలా మంది స్టాక్ అడ్వైజర్లు పెడుతున్నారు, ఏదో మీకు స్టాక్ మార్కెట్ బూమింగ్ లో ఉంది, స్టాక్ మార్కెట్ ఈ రోజు పెడితే మీకు 1 వీక్ 10 days లో చాలా డబ్బులు వస్తుంది, చాలా మంది పోతున్నారు. అది కాదు, కష్టపడితేనే డబ్బులు వస్తుంది. దెర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్. డబ్బులు ఊరికే రావు, ప్రజలు అర్థం చేసుకోవాలి. ఏదో మనము ఎవరో చెప్పారని చెప్పి వాళ్ళకు ఫేక్ షీట్స్ చూపిస్తున్నారు, ఫేక్ యాప్స్ చూపిస్తున్నారు. వాళ్ళకు మీకు ఆల్రెడీ 2 lakhs ఉన్న డబ్బులు 4 lakhs అయింది, 4 lakhs ఉన్న డబ్బులు 8 lakhs అయిందని చూపిస్తున్నారు. విత్డ్రా చేయడానికి పోతే ఏం డబ్బులు ఉంటలేదు. అది కూడా కొన్ని చోట్ల కూడా ఇది ఆర్గనైజ్డ్ గ్యాంగ్స్ గా మనము వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారని చెప్పి తెలిసింది. బేసిక్లీ మనం అంతకుముందు కూడా చూశాను, కొన్ని చోట్ల కొన్ని ప్రాంతంలో కూడా వీళ్ళు కొన్ని సెంటర్స్ పెట్టుకొని, కొన్ని యూత్ పెట్టుకొని ఎక్కడ కూడా ఒక కాల్ సెంటర్ నడిపించి వాళ్ళందరూ కూడా ప్రజలను మోసం చేసిన సందర్భాలు ఎక్కువ ఉన్నాం. సో అలాంటి ప్లేసెస్ ఏమాదిరి ఉన్నావా, కొత్తగా ఏమాదిరి తయారైనావా, బయట దేశాల నుంచి ఏమాదిరి ఆపరేట్ అవుతున్నావా అనేది పైన కూడా మనం చాలా క్లియర్ కట్ చూస్తున్నాను. నేను కూడా బయట పోలీస్ డిపార్ట్మెంట్ బయట ఉన్నప్పుడు కూడా చాలా దీనిపైన వేలాది పోస్ట్ పెట్టడం జరిగింది. చాలా మంది మిలియన్స్ ఆఫ్ పీపుల్ హ్యావ్ వ్యూడ్ మై పోస్ట్. లాట్ ఆఫ్ అవేర్నెస్ హ్యాస్ కమ్. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆల్సో రిక్వెస్టింగ్ దట్ దేర్ హస్ టు బి ఫుల్ ఫ్లెజ్డ్ ఇన్వెస్టిగేషన్. ఇవన్నీ కూడా మూలాలకు వెళ్లాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆల్రెడీ మనకు ఇక్కడ మనం ఉన్న క్రైమ్ బ్యూరో కూడా బాగా చేస్తుంది, బయట మన ఏజెన్సీస్ కూడా బాగా చేస్తాయి. బట్ ఇంకా చేయాల్సింది చాలా ఉంది. మనం కూడా ప్రజలను ఒకసారి అవేర్నెస్ తీసుకోవడానికి మనం అన్ని హైదరాబాద్ పోలీసు కృషి చేస్తుంది. ఎందుకంటే దానివల్ల కూడా చాలా లాభం అవుతుంది. నేను బయట ఉన్నప్పుడు చూశాను, సే నో టు బెట్టింగ్ యాప్స్ అనే ఒక ఉద్యమం స్టార్ట్ చేసి ఇట్ వెంట్ ఇన్ టు వైరల్. మిలియన్స్ ఆఫ్ పీపుల్ గాట్ వ్యూడ్, పీపుల్ పార్టిసిపేటెడ్ ఇన్ దట్ మూమెంట్ అండ్ అల్టిమేట్లీ ఇట్ లెడ్ టు ది బ్యానింగ్ ఆఫ్ ది ఆన్లైన్ బెట్టింగ్. దానివల్ల చాలా మంది నష్టపోవడం జరిగింది, చాలా పేరెంట్స్ నష్టపోయినారు. లాస్ట్ అప్పుడు కూడా చూశాను, జగిత్యాల ఒక రోజు సన్ చనిపోతే ఇంకోటి రోజు వాళ్ళ ఫాదర్ చనిపోవడం జరిగింది. ఎంత చాలా బాధకరము. ఎస్పెషల్లీ యూత్ ఆర్ గెటింగ్ అట్రాక్టెడ్ టు దిస్ ఆన్లైన్. ఏదో డబ్బులు వస్తుందని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు, అది చాలా నష్టం జరుగుతుంది. ఐ థింక్ ఈ సందర్భంలో ఇక్కడ ఉన్న మన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, ప్లీజ్ డోంట్ ఎండోర్స్ సచ్ అడ్వర్టైజ్మెంట్స్. మీరు అందరూ కూడా నేను కోరుతున్నాను, మీరు డోంట్ ఎండోర్స్ ఎనీథింగ్. మీరు సమాజ కోసము, ప్రజల కోసము మంచి పని చేయడానికి కృషి చేయను, కానీ మీరు ఇలాంటి ఆన్లైన్ బెట్టింగ్స్ కావచ్చు, వేరే యాప్స్ కి మీరు ఎండోర్స్ చేయవద్దని చెప్పి కోరుతున్నాను. మనం కూడా ఒక గ్రౌండ్ లెవెల్ వెళ్ళి, మన పోలీస్ స్టేషన్ లెవెల్ వెళ్ళి, కాలనీస్ వైజ్ కూడా మనము ఈ అవేర్నెస్ క్యాంప్స్ ని ఎట్లా కండక్ట్ చేయాలి, బయట అవసరమైతే పబ్లిక్ కూడా ఇన్వాల్వ్ చేసి ఇలాంటి చేశాను. పబ్లిక్ అందరు కూడా నేను అలర్ట్ ఉండాలని చెప్పి కోరుతున్నాను. ముఖ్యంగా ఎవరెవరు ఇంట్లో ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ ఉన్నారు, హూ ఆర్ పెన్షనర్స్ కావచ్చు, డబ్బులు ఉన్న వాళ్ళు కావచ్చు, ప్లీజ్ చిల్డ్రన్ షుడ్ అలర్ట్ దేర్ పేరెంట్స్. దే షుడ్ అలర్ట్ దేర్ పేరెంట్స్ దట్ ది డిజిటల్ అరెస్ట్ అవుతున్నాము, మీరు అందరు కూడా అలర్ట్ ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను. అదేవిధంగా ఈ అడల్ట్రేషన్ అనేది కూడా చాలా ఒక పెద్ద సమస్య అయిపోయింది. చాలా మంది అది తెలియదు. లాట్ ఆఫ్ అడల్ట్రేషన్ హ్యాపన్ ఇన్ ఆల్ ది గుడ్స్. సో దానిపైన కూడా మనము ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ సెటప్ చేసి దాన్ని కూడా ట్యాకిల్ చేయడానికి మా వంతు కృషి చేయడం జరుగుతుంది. దీస్ ప్రొడక్ట్స్ హ్యావ్ ఎ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ ది హెల్త్. చాలా మందికి చాలా రకరకాల డిసీజ్ రావడం జరుగుతుంది. సో అదేవిధంగా మనము కొన్నిసారి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది, బట్ మెనీ టైమ్స్ వి డోంట్ యాక్ట్. సో ఐ థింక్ మనం కూడా మార్కెట్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనేది మనము హైదరాబాద్ లో పోలీసులో స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో దట్ వి కలెక్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది మార్కెట్, వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద మార్కెట్, వాట్ టైప్ ఆఫ్ గూడ్స్ ఆర్ బీయింగ్ సోల్డ్, వాట్ షుడ్ బి డన్ అనేది. అవసరమైతే వేరే స్టేక్ హోల్డర్స్ తో కూడా మాట్లాడి మనం కూడా ఈ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి డెఫినెట్లీ విల్ గో హెవీలీ ఆన్ దీస్ అడల్ట్రేషన్ గ్యాంగ్స్ ఆల్సో. అదేవిధంగా ఈ ఎకనామిక్ ఆఫెన్సెస్ చేసే వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, బేసిక్లీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ కావచ్చు, లేదంటే వేరే టైప్ రియల్ ఎస్టేట్ చీటింగ్ కావచ్చు, అన్ని పైన కూడా చాలా ఉక్కుపాదం ఉంటుంది. Nobody will be spared. I have seen that lot of cases are there, lot of companies are being run in the name of all these things. ఒకరిద్దరిని చేరించాలి, ఇద్దరిని చేయాలని చెప్పి చాలా కంపెనీస్ వచ్చినావు. బేసిక్లీ ఇట్ ఇస్ వెరీ వెరీ ర్యాంపెంట్ ఇన్ ది యూత్. సో ఆల్ దోస్ కంపెనీస్ విల్ బి ఇన్ఫర్మేషన్ విల్ బి కలెక్టెడ్. దానిపైన చాలా అంటే చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇంకా మనము ట్రాఫిక్ అనేది మనము బికాస్ ఆఫ్ ది రోజు వెహికల్ సంఖ్య పెరగడంతో రోజు వెహికల్స్ చాలా రోడ్డు పైన రావడం జరుగుతుంది. ఈ మధ్యలో కూడా జిఎస్టీ తగ్గిన తర్వాత
దేర్ ఇస్ a డీప్ ఇంక్రీజ్ ఆఫ్ ది సేల్స్ ఆఫ్ వెహికల్స్. దాని తోడుగా అంతకుముందు కూడా చాలా వెహికల్స్ రోడ్ పైన ఉండడం జరిగింది. ఈ ట్రాఫిక్ పైన మనం ఒక లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకొని ఆల్రెడీ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు బాగానే పని చేస్తున్నారు, బాగా మంచి కంట్రోల్ ఉంది. కానీ బట్ ఇంకా ఎక్కడెక్కడైనా ఇంటర్వెన్షన్ చేయవచ్చా, మనము ఏం చేస్తే బాగుంటుంది? ఎందుకంటే ట్రాఫిక్ డైరెక్ట్లీ హ్యాస్ ఇంపాక్ట్ ఆన్ ది హెల్త్ అండ్ ఆల్సో ఆన్ ది ఫ్యామిలీ టైమ్. Because hardly once they go back, they are so tired and they spend most of the time on the road. So it will not only affect the quality time of the family but also on the direct also. So all efforts will be made to improve the travel time. Average speed of the vehicle ni manamu etla పెంచాలని చెప్పి మనం చూస్తాను. రోడ్ పైన ప్రజల టైం ఒక ఎట్లా తగ్గించాలనే పైన కూడా మనం లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకోవడం జరుగుతుంది. ఒక సైంటిఫిక్ స్టడీ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మన గూగుల్ వాళ్ళతో కూడా మనకు ఒప్పందం ఉందని చెప్పి తెలిసింది. డెఫినెట్లీ దాన్ని ఎట్లా ముందు తీసుకెళ్లాలని చెప్పి మనము చూస్తాను. అదేవిధంగా మీకు అంతకుముందు తెలుసు, డ్రంక్ అండ్ డ్రైవింగ్ పైన మనము చాలా అంటే చాలా ఉక్కుపాదం మోపడం జరిగింది. ఇప్పుడు కూడా నేను డ్రంక్ డ్రైవర్స్ వదిలే ప్రసక్తి లేదు. ఎక్కడైనా మా దృష్టికి వస్తే, బికాస్ దే ఆర్ ఆల్ ఈక్వలెంట్ టు రోడ్ ఇది ఒక రోడ్ టెర్రరిజం. దే ఆర్ ఆల్ ఈక్వలెంట్ టు టెర్రరిస్ట్ అంతే. ఇంకా వాళ్ళు తాగిన మట్లు ఎవరిని చంపుతారో తెలియదు, వాళ్ళు చచ్చిపోతారో తెలియదు, ఏమవుతారు అనేది కూడా తెలియదు. వాళ్ళు ఎంతో మంది ఫ్యామిలీస్ నష్టపోయినారు ఈ డ్రంక్ డ్రైవింగ్ వల్ల. వాళ్ళ సొంతంగా కూడా నష్టపోతారు. వాళ్ళు రోడ్ ఎక్కితే అవుతుంది, ఇట్స్ లైక్ సూసైడ్ బాంబర్ అని అంతే. ఒకరిని చంపొచ్చు, ఇద్దరు చంపొచ్చు, ఒక నలుగురు కూడా చంపొచ్చు. So it will be very, very heavily dealt with. So drunk and driving, so will be, already we have a lot of teams who will constitute more teams and ensure that on important days more checkings will be done. అదేవిధంగా హెల్మెట్ కూడా విల్ ఎన్షూర్ దట్ వి ఎన్ఫోర్స్ ఇట్. అండ్ ఎక్కడెక్కడ ఉంది అవసరమైతే మనం కేసు కట్టడము, మనం ఎట్లా చేస్తే బాగుంటుంది కూడా మనం చేయడం జరుగుతుంది.